శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవతోర్ణ నిలయే సద విద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి శరణిస్తూ కౌరవదేవం విధాలని సరళంగా చెప్పాలని అని కౌరవదేవం విధాలని శరణిస్తూ దక్షిణామూర్తిని శరణిస్తూ అప్పుడు ప్రారంభిస్తుంది. షష్టానంలో గురువుగా రచించినటువంటి షష్టానంలో ఉత్తమ సంఘంలోని మనం చెప్పుకుంటూ ఆగిపోయాము. చివరి విభక్తులు ఆగిపోయాము. రూపాశోధారణ అందులో ముందు గురువుగారి గురించి చెప్పుకుంటే కానీ కొంచెం అర్థం అనిపించినప్పుడు వినేవాళ్ళకి అదేమి చెప్పుకొని ముందుకెళ్ళాం. ఇందులోనూ ఎలాగంటే క్రీడ అంత ఇక్కడి నుంచి కూడా అర్ధనాసు తత్వం అనేది కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అన్ని చోట్ల మరీ కనిపిస్తుంది. కేళి లాస్యం అని చెప్పారు. లాస్యంతో కూడింది ఇక్కడ చెప్పుకుంటే క్రీడద కళ ఎలాంటిది? లాస్యము తాండవం ఈ రెండు స్వరూపాలే వీడి కలయికే అర్ధనాశ్వతత్వం. శక్తివంతమైనదే ఇది అమ్మవారత్వం. అంటే అమ్మవారు లాస్యస్వరూపిణి, భావప్రకటనలో చేస్తుంది. ముఖంలో హావభావాలన్నీ కూడా మారుస్తూ కలుగుతూ కళ్ళతోటే చేతులతోటే ప్రకటనతో ఆవిడ విషయాన్ని తెలుస్తుంది. అలాగే బుద్ధిజ్ఞానంతో కూడినది తాండవం. శివుడు తాండవం చేస్తారు. ఈ రెండు కలిస్తేనే అర్ధనాశ్వతత్వం. అందువలన ఈ సమూహమే పార్వతీ పరమేశ్వరుని చేసుకోవాలి. ఇంకా దీని యొక్క తత్వం కూడా ఆలోచిస్తే కైలాసంలో కూడా అర్థం చేసుకోవచ్చు. రెండు కలిసిందే కదా, అక్కడే ఉంటాడు కదా శివుడు. అందుకని ఇప్పుడు దేవుడు మనం చెప్పుకున్నాం. ఈ చదవటం అన్నా ఎక్కడక్కడ చెప్పుకుంది అది ఇప్పుడు ఒక్కసారి చెప్పుకొని ఈ గురువుగా జీవితం ఎలాంటిదో ఒకసారి చెప్పుకున్నాం. శంకరాచార్య గారు చెప్పినట్టు గురువుగారి జీవితం చాలామంది చెప్పారు. గురువుగారు ఎప్పుడు పూజ చేసినట్టే మనకు కనబడలేదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అయ్యారంటే ఆయన మనం చేసే ఉన్నను లేకుండానే ఉన్నట్లే ఉండవలేదు, తిన్నను తినకుండానే తిన్నట్లే ఉండవు, అలాగే సేపు చేసిన చేయనట్లే ఉండవాలి. ఆయన తత్వం అది. 10 మంది చెప్పుకోవడం మనం భోజనం చేస్తాం, 10 మంది మెచ్చుకోవాలని మనం చేస్తాం. అలా శివపూజ కూడా చేసేవాళ్ళు. చాలా కాలం అయినా తెల్లగట 3 గంటలకు వెళ్ళేసి కవిత్వం రాయటం కానీ జపం పూజ చేసుకుని చేసేవారు. 9 కాలేజీకి వెళ్ళేవారు, పూజ చేసుకొని కళాశాలకి. సాయంత్రం మళ్ళీ అనుష్ఠానం చేసుకునేవారు. ఎప్పుడు చేసేవారు చేస్తేనే జపం పూజ చేసేవారు కదా, అంత నిష్ఠగా ఉండేవారు. కానీ ఆయన అలా ఉన్నప్పటికి కూడా ఆయన ఒక ఇదిగా ఎలా ఉండేవారంటే కాషాయం కర్మయోగం చెప్పుకున్నట్టుగానే ఆత్మాత్మం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాణి గిరః యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. ఆయన ప్రవర్తన కూడా అలాగుంది. ఇప్పుడు ఆయన మాట్లాడేవారు కాదు. చదువు తప్ప ఏవి సత్యామిత భాషణ శాకాయ సంభూతార్థాన్ని సత్యామిత భాషణ శైశవే అభ్యస్త విద్య అందానికి ఆయన ఉదాహరణ ఆదర్శంగా తీసుకెళ్తాను ఈ పుస్తకాలలో ఉన్న వాళ్ళలో అని నేను అనుకుంటున్నాను. అందువలన ఆయన ఏం చేసేవాట, నా ఆత్మే నువ్వు అనేవారు. నా గిరిజే మతి బుద్ధి. గిరి అంటే అమ్మవారిని అర్థం, పార్వతీదేవి అర్థం. రెండోది గిరవ గ్రహాన్ని విషయాన్ని మనం చెప్పుకున్నాను, మాట అని అర్థం. ఇదే నా యొక్క మతి బుద్ధి. నా యొక్క ప్రాణాలే స్నేహితులు, నా చుట్టూ పరిచారం, నా శరీరమే గృహం. ఇంకా నీ యొక్క పూజ ఏమిటది? విషయోపభోగ రచన. విషయములందు ఏమేమి ఆలోచిస్తుంది, ఆత్మకర్మ పంచేంద్రియాలతో కొన్ని కర్మలు జ్ఞానంలో ఏమేమి చేస్తామో అదే నీ యొక్క
నీ యొక్క పూజా విధానం అదే నిజంగా కూడా ఉండటం కూడా అలాగే ఉండేవారు. ఉండటం కూడా అలాగే ఉండేది. నా కవిత్వం కూడా అలా వచ్చింది. ఇంకా నిద్ర సమాధి స్థితి, ఎప్పుడు నిద్ర ఆలోచిస్తూ ఉండేవారు. ఏదో ఒకటి కవిత్వం, ఎవరో ఒకటి కవిత్వంతో కవితా గోష్ఠి, దేవతా గోష్ఠి ఆయనలో ఎప్పుడు కూడా మహనం చేస్తూ ఉండేది. కవితా దేహ పర్యంతం వీరే సమూహం భజే అన్నారు వాళ్ళ అబ్బాయి కూడా. బ్రహ్మశ్రేణి మరి సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా. ఇంకా అలా ఇంకేంట సంచారయో ప్రదక్షిణ విధి, సంచారం నడకే ప్రదర్శనాలు, ఆయన పాదం నడిచిన ప్రదర్శన. భూదేవి కూడా ఎక్కడ అడిగిపోతున్నాను నా ఎందువల్ల భూదేవి భూమి కన్నా గొప్పదేని అడిగితే తల్లి అన్నాడు. ఆకాశం గొప్పవారంటే తండ్రి అన్నాడు. ఇద్దరి మధ్య మనం ఉన్నాం కాబట్టి అంటే మనం వారి కడుపులో ఉన్నాము అంటే ఆ కడుపులో ఉండటమే మన యొక్క భూదేవి బయటకు వస్తాను. రోజు భూదేవి దండం పెట్టుకోవాలి. ఎక్కడ పడుతున్నాం మనం? భూదేవి కడుపులో పడుతున్నాం మనం. ఎక్కడ లేస్తూ ఆ తైతంలో వేస్తూ భూమి పడుతుంది. అందులో భూదేవి దండం పెట్టుకోవాలి లేవకూడదు. సముద్ర వసనే దేవి, సముద్రమే దేవుని పర్వత స్థాన మండలే, సముద్రం చుట్టూ నివసిస్తూ ఉంటుంది. పర్వత స్థానాలు ఉంటాయి. విష్ణుపతి నమస్తుభ్యం, విష్ణు యొక్క పరిపాలించేవాడు. ఓంకారం అనే దాన్ని తీసుకొచ్చి ప్రపంచం వ్యాపించేసింది విష్ణువు కాబట్టి ఆ విష్ణుమూర్తి భార్య అయినటువంటి భూమిని తీసుకొచ్చాడు కాబట్టి సముద్రంలోంచి మత్స్యావతారంలో అలా విష్ణువుడి భార్యకి నేను నమస్కరిస్తున్నాను. ఎందువల్ల పాదస్పర్శం క్షమస్వమే, ఏమో నేను ఎక్కడ కాలేస్తానో ఏమైపోతా అంటే పాదాన్ని నమస్కరించేవాట. తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరాన్ని చూడండి. ఎందువల్ల ఆయన అంత తిరుపతి అంతా లింగమయం అయిపోయింది. తిరుపతి వెళ్ళా కానీ వెంకటేశ్వరాన్ని చూడండి. ఎందుకు చూడంటే అదే ఎక్కడే శివుడు ఎక్కడ తన్నేస్తానో భయం, ఆ కాని సాగు. కానీ ఈయన మనసులో అంటే భక్తిభావం ఉంది. అందువల్ల సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాంగిర, ఏమేమో అవే నీ స్తోత్రాలు, ఏమేమి నేను మాట్లాడుతున్నానో అవే. ఆయన ఆరు లింగైక్యం చెప్పినప్పుడు కూడా అక్షాత్ వేళ కూడా శివుడు ఆ సాహిత్యంతో నేను చనిపోయారు. ఎప్పుడు ఆయన అంది చివరిలో శ్రీకాళహస్తీశ్వరుని కనిపించారో ఏమిటో అదే మొదట అదే చివర శ్రీకాళహస్తీశ్వర అంటూ శివుడిలో కలిసిపోయారు. అదే ఆఖరి మాట, లింగోద్భుతాల్లో వచ్చిన మాట అది. మరి ఎందుకు అలా తోచిందో మాకు తెలియదు. వారి అమ్మాయి ఎంత అదృష్టం, ఆ అమ్మాయి పేరు కూడా అదే పెట్టారు. ఆ పేరు పెట్టి పిలవటం కూడా అమ్మాయి ఎంత అదృష్టం చేసుకుందో, చాలా అదృష్టం. ఎంతో పుణ్యం చేస్తుంది. ఆ చివరిలో అమ్మాయిలో ఆయన శివుడు కనిపించాడో ఇంత వాళ్ళ అమ్మగారు అలాగే, ఆయన భార్య అలాగే వెళ్ళారు, ఆవిడ అలాగే ఆయన అలాగే వెళ్ళిపోయారు. శివుడు ఆ ఇద్దరి పేర్లే కలిశారు. అంత సాక్షాత్ శివస్వరూపం. ఇంకొక వీళ్ళు ఉన్నాయి కాబట్టి విరూపాక్షోదాహరణ వీరపతి మీరు రాయగలిగారు. చెప్పాలి, నాకు చేత కావట్లేదు, ఇంకా చెప్పాలి, ఇంకా చెయ్యాలి. నేను చాలా తక్కువ చెప్తాను అనిపిస్తున్నాను. చాలా వినయంగా చెప్పాను, నేను సరిగ్గా చెప్పట్లేదు. యజ్ఞకర్మకలు తత్తదహిరం శంభో తవ ఆరాధన, నేనేం చేసినాను అవి కూడా ఏ ఆరాధన అయ్యా, నేను ఎక్కడ ఏమి తప్పు చేయను, నాకు తెలిసి నేను ఎక్కడ తప్పు చేయలేదు అని ఎవరేమన్నందు నాకేమి కొరత, నా కవిత్వం లేదు కర్ణాటక భాష అన్నాడు శ్రీనాథుడు. ఎవరేమంటే నాకెందుకు, నా కవిత్వము చెవుల ఎందు, కర్ణ అంటే చెవులు, అట అంటే తిరగటం, అటతి అట్ట అటంతి క్రాటమట క్రీడాంతల, చెవుల ఎందు మారుమ్రోగి ఎప్పుడు కూడా సంతోషపరుస్తాయి. అలాంటి కవిత్వం కర్ణాటక నిజం తెలిసిందా అని శ్రీనాథుడు చెప్తున్నాడు. ఈ కవిత్వం కూడా అలాగే సాగింది. ఆయన బ్రతుకు అలాగే సాగిన కవిత్వం. ఆయన వేదాంత ఈ ఇహలోకంలో ఉన్న మనిషి కాదు, అంతా వేదాంత జ్ఞానంలో ఉన్న మనిషి. అన్ని ఇహలోకాలు హెచ్చు తగ్గులు, ప్రేమలు అభిమానులు ఎంత దూరంగా ఎవరు ఇంటికి వచ్చినా కూడా ఆయన గౌరవించేవారు. కానీ ఏ సన్మానికి ఎగపరాకలేదు, ఇచ్చినా వద్దని సున్నితంగా తీసిపడేశారు. ఎక్కడెక్కడే కనకాభిషేకాలు చేసినప్పుడు కూడా అక్కడ ఆ ఒళ్ళు వచ్చేసారు, బంగారు రేటు వెండి తీశారు, అన్ని ఇళ్ల స్థలాలు అట్టుకోళ్ళే ఇచ్చేవారు. నీకు నాకు అట్లు అలా ఇచ్చేస్తాము, అలా అట్టుకోళ్ళ ఇళ్ల స్థలాలన్నీ కూడా ఓళ్ళు ఇచ్చారు. ఆయన తలకొంటి ఉంచుకుని ఆ దేవుడు ఇచ్చాడు అడుగులన్నీ వాడు ఒక 8 బట్టలు ఇస్తాను, బట్టలు చూస్తుంది అందుకు దానం చేస్తారు. ఒక్కరు 2 బట్టలు చాలనేవారు, 2 వస్త్రాలే కట్టుకునేవారు. కల్లా ఇంచి తీసుకోకసుడు అని ఎప్పుడు కళ్ళాయితో ఉండే కాయజికలతో ఇంటిగా ఉండేవారు. ఎక్కడ చదువు తప్ప అన్నట్టు ఉండేది కాదన్నమాట. యజ్ఞకర్మకరోమి తత్తదహిలం శంభో తవ ఆరాధనం, అదేనయ్యా అని చెప్తారు. ఇంకేళ్ళంట కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైజం వా మానసం వా అపరాధం విహితమహితం వా సర్వమేద క్షమస్వ శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో అని ఆయన జీవితాంతం
దీన్ని ఏం చేశామంటే కాయము మనోవాకాయ కర్మలు చేసిన ఆ యొక్క శ్రవణంతో ఏం అదేనయ్యా అని చెప్పి విహితమహితంగా తప్పు చేసినా ఏం చేసావు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. యత్కృత్యం తన్నగతం యథకృత్యం కృత్యవ తథాచరితం ఉభయో ప్రాయశ్చితం శివతవ నామాక్షరద్వయోశ్చితం అన్నాడు. నాకు తెలియని చాలా చేశాను, ఏది చేయకూడదా చేశాను, ఏ చెయ్యాలో నేను చేయలేదు, కానీ వెంటనే అపరాధక్షమం నువ్వేనయ్యా అని వినయంగా దాన్ని ఎంతో పుణ్యాత్మ సంఘ సంస్కృతి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. వారికి వీరేశంగం గారికి నన్ను అనుయాయి కూడా దేశం లేదు, స్వాతంత్ర పోరాటంలో దేనికి కూడా వెళ్ళొచ్చినట్టు అయినప్పుడు కూడా ఆయనకి ఎక్కడ నిరాడంబరంగా నిగరంగా నిజంగా ఉత్సాహం అనిపిస్తుంది ఆయన చూస్తే. చెప్పగా మెత్తని పులి సాహిత్యంలో వ్యాకరణలో మెత్తని పులి ఏం చెప్పాలో నాకు తెలియదు. అలాంటి శ్రవణ చెవుతో విన్నప్పుడు కూడా నా యొక్క మాస అపరాధం కూడా నీకు ఇస్తున్నాను. విహితమహితం వా సర్వమేత క్షమస్వ శివ శివ కరుణ అర్థే కరుణాబ్ధే కరుణ శ్రీ మహాదేవ శంఖో అని వినయంగా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇది ఆడించిన తర్వాత ఇప్పుడు మనం వీరభద్ర అనేది ఇక్కడ ఈ ఉదాహరణ మనం చెప్పుకుంటున్నాము. విరూపాక్ష ఉదాహరణ ఇది చెప్పుకునే అర్థం కావించాము. విరూపాక్ష ఉదాహరణము 6 ఆననాల యొక్క సమూహం. ఇందులో సత్వరజ స్తమో గుణాలు కాకుండా జాగ్రత్త స్వప్న సుషుప్తాది ప్రపంచమిత్ ప్రకాశతే అన్నట్టుగా మొదటి ఉపనిషత్తు అంటే అన్ని ఏ ఉపనిషత్తు అంశం గొప్పదే, కానీ ఒక ఉపనిషత్తులో ఒక విషయం చెప్పాడు. కానీ కైవల్య ఫలితం మాత్రం కేవలం బ్రహ్మజ్ఞానంతో ఉన్నటువంటి ఏదుందో సహజ సనాతనమైనది ఏదుందో ఎల్లప్పుడూ స్థానత్వం ఏదుందో ఆ సొంతం లేదని చెప్పడమే కైవల్యం. కేవలంగా ఉండేది కైవల్యం, దాని యొక్క సమాధానమే కైవల్యం. ఆ ఉన్నది ఉన్నట్టుగా అంటే యథ ఉన్నట్టుగా చెప్పడం సనాతనం నిత్యమైంది సత్యమైంది చిదానంద స్వరూపమైన ఆనందానుభూతి ఎన్ని అర్థాలతో చెప్తున్నారు. ఇక్కడ 6వ ఆనందం వచ్చేసరికి ఆహ్వానం చెప్పేసరికి ఉపసంహరిస్తున్నారు. ఏమని ఉపసంహరిస్తున్నారు చివరికి వచ్చేసరికి ఏం చెప్పాలి అన్ని ఆ షడానం యొక్క విధంగా ఆలోచిస్తే కాళిదాసు కవిత్వం తెలుసుకోవడానికి ఎలాగైతే ఆయన రచించినటువంటి 6 పుస్తకాలు చదివితే కానీ కవిత్వం అర్థమయ్యే మనసు కానీ ఏ పద్యానికి ఆ పద్యం మనసు ఆహ్లాదం వస్తుంది, ఏ పద్యం ప్రతి అక్షరం ఆనందం వస్తుంది. కానీ ఒక్కసారి కాళిదాసు రచించినటువంటి గ్రంథాలను చదివితే నాటకాలు కావ్యాలు మొత్తం అని చదివితే కానీ విధంగా కురివిప్పినావు. కుమారస్వామి కవి, కాళిదాసు కవి, కాళిదాసు శివ అమ్మవారిని అటువంటి కుమారస్వామి పుట్టాడు. ఈ కవి యొక్క సంఘటన వలన అయ్యంటే కుమారస్వామి వాహనం ఏమిటి మయూరము నెమ్మది ఎలా నాట్యం చేస్తుందో ఆ కవిత్వం సంగా మనసు తెలియకుండా మన మనస్సు నాట్యం చేస్తుంది. అలాగే ఈ కవిత్వం ఈ గురువుగారి కవిత్వం అర్థం అవ్వాలంటే ఈ రాసిన పుస్తకాలని ఉన్నంత మటుకు చదివితే కానీ అప్పుడు మనసుకి చదివితే కానీ మనసుకి గురువుకి నాట్యంలా మన మనసు ఆనందం కలగదు అని అనుకుంటున్నాను. ఏ పద్యం ఆనందానుభూతి కలుగుతుంది. కానీ శ్రీ అమృతాశ్రీ అన్నట్టు కానీ వేదం తత్వం తెలుసుకోవాలంటే కవిత్వం అనిస్తే మనసు మంచి ఆహ్లాదం వస్తుంది. ఆ పూర్వం కవుల యొక్క సంస్థ తెలుగు కవుల యొక్క బాణి ఎలాంటిదో వాళ్ళ కవులే గొప్పదనం అందరి కవులు దీంట్లో గుమ్ముకున్నట్టు మనకు అనిపిస్తుందన్నమాట. విరూపాక్షస్వామి మాయా ప్రపంచంలో విరూపాక్షస్వామి అక్కడ కూర్చుంటే ఈ కవులందరూ కూడా అక్కడ సభ తీరిస్తే ఈ కవులందరూ అక్కడ సభలో కూర్చుని అని సాహిత్య గోష్ఠితో ప్రకాశించాడు శివుడు. అందులో ఈయనకు అలా చెప్తున్నారు కాబట్టి అర్థంగా అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ద్వితీయ చెప్పుకుంటే ఇప్పుడు మన ప్రథమానమంతా కూడా ఎక్కడెక్కడ అంతా ఖాళీ సంకల్పం ముందు ఇలా ఖాళీ కూర్చుని సంకల్పం ఉంటే కదా ఈ పని చేయాలి. ఆ సంకల్పమే ప్రథమానం. ద్వితీయానం వచ్చేసరికి మనం ఇలా చేయాల్సి ఆలోచన తృతీయ ఒక జాగ్రత్త స్వప్నం సుషుప్తిలో తృతీయ సుషుప్తి వస్తుంది. 4వ వచ్చేకి చతుర్థాన వచ్చేకి మనసుకి తుర్యం వస్తుంది. తుర్యంగానే సారూప్యం మెరుగని సాయుధ్యం సంతు 3 వస్తాయి. తాష్యం వస్తుంది. ఇంకా ముందుకు వస్తుంది. ఇంకేం వస్తుంది అక్కడ చివరికి తుర్యం రాగానే మొత్తం అంతా బహిరైపోయింది. ఆత్మ అనమరి నీత్వాపం జ్ఞానమధనాభ్యాసాత్పాసం బట్టి జ్ఞానము మది చేశారు. ఆయన తమో గుణమైనటువంటి తన యొక్క ఆనందాయుడిని
72,000 మహానాడులు అనంత వేడి నుంచి బుధం నుంచి తల యొక్క సహస్రావరం ఎత్తే అర్ధాస్తత్వంతో శివకుటుంబంతో ఎప్పుడైతే తాండవం శివ సూక్ష్మంలో నుంచి స్థూలానికి స్థూలంలో సూక్ష్మానికి వచ్చి ఎప్పుడైతే ప్రకాశింపజేసిందో ప్రవహించిందో నవనాడులోంచి 77 నాడుల నుంచి శివత్వం అంతా ప్రకాశించింది. అప్పుడే ఆయనకి అది తురియావస్థ నాలుగో ఆయన వస్తుంది, 5వ ఆనం కూడా వస్తుంది. అంతా కూడా మనకు వస్తే ఆ పూజ పునస్కారం యజ్ఞము అవన్నీ కూడా ఆత్మానుమరణం 3వ ఆనం 4వ ఆనం వస్తుంది. ఎప్పుడు రానో పంచభాగంగానే మా రాజపరిపాలన అందరికీ దాంట్లో యజ్ఞం యొక్క ఫలం పెద్ద యజ్ఞగుండం తయారైంది. అది ఆత్మను కులకుండా తత్వం తయారైపోయింది. అంత జ్ఞాన నిబంధన వల్ల 5వ ఆనం వస్తుందంటే అది ఫలించిందంటే నిండు గర్భిణి అలాగైతే ప్రసవించి స్థలాన్ని బిడ్డని కంటుందో అలాగే ఈ సమాహార ప్రపంచం అంతా సాహిత్య ప్రపంచం కలిగినటువంటి యజ్ఞం వస్తుంది. ఇక అమ్మవారి యొక్క శివపార్వతుల యొక్క యజ్ఞంలోంచి ఆవిర్భవించినటువంటి ఫలం వలె ఆయనకి అనుగ్రహించి కోరికలన్నీ కలిగి ఉత్తమ సంభవాన్ని కలిగి ఉత్తమం అంటే మంచి నడవడి కార్యం మానసికంగా ఉత్తమం మనస్సు అనే దాంట్లో ఉత్తమత్వాన్ని ఆయన పొందారు. ఇక్కడ ఉత్తముని పుట్టాడు 3వ వారంలో వశిష్ఠ అనుయాయుల్లో ఉన్నటువంటి ఉత్తానపాయ యొక్క మనవుడైనటువంటి ఉత్తముడు అటువంటి ఇద్దరిని కూడా కలిగాడు. అంటే ఫలితం అక్కడ ఉందన్నమాట. యజ్ఞ ఫలితం అక్కడ నిండు గర్భిణి కన్నట్టుగా ఫలితమైనప్పుడే నిండు గర్భిణి బిడ్డని కన్నట్టుగానే యజ్ఞ హోమంలోంచి ఉత్తమమైనటువంటి మనువు మనకి పుట్టాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క బహుళతో కూడినటువంటి ఆ జాయతో కూడినటువంటి బహుళగును ఉత్తమ మహారాజు శివుని ప్రార్థించడం విరూపాక్ష స్వామి నాశనం చేయడం అందరూ కూడా 6 ముఖాలైనటువంటి 6వ ఆనం కూడా వస్తుంది. చెడా ఆనం ఇప్పుడు అది చెప్పుకుంటే ఎక్కడెక్కడే మనం చెప్పడం లేదు. ఇప్పుడు కడిగ 6వ ఆనంలో మనం చెప్పుకుంటున్నాం. 6వ ఆనం షష్ఠి చెప్పుకుంటున్నాం. కవితా వనితా మానసవనవ పంచసరస్వరూపునకు గిరి కన్యాథగునకు పంచారామస్తవనీయాకృతికి భక్త సంపత్కృతికి వెండి అంటే కవిత్వం అనే వనితకు మనస్సులో కలిగినటువంటి కొత్తమైనటువంటి పంచసరస్సున్న అంటే శివుడికి పంచశరీరంతో మన్మధుడు బాణం వేస్తే తన యొక్క ఆకారం పోయింది. చాలా అనంగుడైపోయాడు. మళ్ళీ పార్వతికి మళ్ళీ అనంగుడైపోయి కూడా ఉన్నాడు. అలాంటి అనంగుడంటి అక్కడ మన్మధుడి బాణాలేంటి పువ్వులు. ఇక్కడ కూడా కవిత్వం అనే పువ్వులతో పూజ చేశారు గురువుగా. అలా చదువుకున్నటికి పంచారామస్తవనీయ పంచారామ అంటే ఆరామ అంటే నివాసిస్తాను. పంచేంద్రియాలు పంచతములు అన్నింటిలో పంచపంచేయండి పంచలు 5 ఈ అన్నింటిలో కొనుంటి తత్వాలతో కొనుంటి ఆకారం స్తవనీయములకు స్థుతింపుదా వినేటువంటి ఆకృతి కలిగినటువంటి భక్తులతో కొన్నటువంటి అంటే ఆ భక్తులు అంత గొప్పవాడు అనమాట. ఆయన గొప్ప భక్తులతో కొన్నటువంటి అంటే అద్వైత సిద్ధాంతము శివోహం అన్నట్టుగా ఆ తత్వంతో కొన్నటువంటి ఆ సంపత్తుకున్నటువంటి ఆకృతికి నేను నమస్కరిస్తున్నాను. వెండి పంచాక్షరీ వీత పంచారామ విహరణ ఉత్కంఠాభివృద్ధమతిశాలికిని తాండవోత్సాహవర్ధన మార్దళిక విష్ణుతత పాణిలాఘవోదార గుణశీలికిని యుగశ్రిత రక్షణోద్ధవర నరనారాయణోగ్రతర గురుతపోయోగ ఫలదానికి యుగపత్ కృతోదయ ద్యుమణి చంద్రతుండలు కుండలోద్దామగండ పాళిచూత రుధిధానికి శాంకరి కళతాల చటుల దృష్టి క్రియా సంపన్న బహునాట్య చాతుర ఆస్థానికి సంభుజద్విపక్ష సంక్రమణ సంభ్రమత్ చెటు చారు నర్తక రాజధానికి నృత్యత్కుమారాశ్వరేఖా అనుసరణ నిర్నిద్ర శేషాశేష మృదుపణాధామునకు భృత్య సంప్రపంచ సంభృత భక్తిభావన భిక్షార్థ భవ్య ఆది భిక్షుదాథామునకు దానిదా ఉదయధానులు కానీ ఈ ఫణాథాముడని ఇంకా విశేషంగా భారతీయులు ఇంగ్లీష్ కూడా రాసేవారు. ఇంగ్లీష్ రాస్తే ఆనాడు కవులైనటువంటి ఇది మ్యాలు అందరూ రాసేవారు అన్నమాట. రాధాకృష్ణ సరే రాసిన ఇంగ్లీష్ చేస్తారు. ఎప్పుడైతే గాంధీ గారు ఉద్యమం వచ్చిందో చూసుకుని వాడి ఇంగ్లీష్ మాట్లాడాలని కథ తప్ప ఏం కట్టని కాల్ చేస్తారు. అప్పటి నుంచి ఇంగ్లీష్ చేసినట్టుగా చేశారు అన్నమాట. అలా ఇక ధామిని అన్నట్టుగానే ఈ ధామిని భక్తులు ఇవన్నీ కూడా
కొత్త కొత్త పదాలతోటి రాజధాని రుచిధాని సంభ్రమతో ఇలా హృదయధాని చాలా పేర్లు మార్చి కొత్తగా కొత్త ప్రయోగాలు కూడా రాశారనిపిస్తుంది. ఇంకా ఇందులో ఉత్కళిక కరుణాచరీ రూప గంగాతరంగమయి వరసతీ చరిత భాస్వర నిజాపాంగమయి దారాత్త పునరనుద్ధారితానంగమయి దురితానేక దురితానుషంగమయి నారీనరమహో అభినయనార్థరూపమో పూహు అసుర సంహార భూరార రూపమో వరచలడ్డమరుకధ్వనిభూత విద్యునకు అరయన్నెవ్వరి కంటే ఆచుడగునార్జునకు. ఇది మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అర్ధన లాస్యము వచ్చింది కాబట్టి అర్ధనాసత్వం చెప్పుకోవాలని ఒకసారి మళ్ళీ చెప్తున్నాం కదా. ఇక్కడ కరుణా ప్రవాహంతో ఉండి గంగాతరంగా ఉందని ప్రకాశిస్తున్నటువంటి కరుణా చూపుతోటి కటాక్షాలతో ఉందని అలాగా ఇంకా అనేక పాపములను కూడా చేయటం వలన మనం ఆయన కొలిస్తే పాపాలు పోతాయని అర్ధనాశత్వంతో అర్ధనా స్వరూపమయ్యాడని త్రిపుర సంహారం చేత మనమే మనమే త్రిపురాసుడు మనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వే రాష్ట్రుడు అని ఆ ప్రభుత్వ త్రిపురాసుడిగా చెప్తూ అవన్నీ కూడా మనం చెప్తూ చెప్పారన్నమాట. అలా డమరికత్వంతో ఉండేటువంటి విద్యున్నకు డమరు అమ్మవారి లాస్యం అని చెప్పి అమ్మవారి లాస్యం భావ ప్రకటనలో సైవ విద్యుత్ తాండవం చేసినట్టు చెప్పుకున్నాము. అలా ధ్వనితో మెరుపుతిగా ఉన్నటువంటి అలా ఎవరికంటే ఆర్జుడు ఆయన మించిన వాడు ఇంకెవరు లేదు. మృత్యులోక ముఖ్యం చెప్తాం. సప్తమిపద శ్రీరమ్య పరిపూతోదార మహాలింగ రూపదర్ప రుచిర స్ఫార పరబ్రహ్మమున గౌరీ హృదయారవింద కలహంసమునన్ శ్రీరమ్య పంచభూతోదార మహాలింగ రూపదర్ప రుచిర స్ఫార పరబ్రహ్మమున గౌరీ హృదయారవింద కలహంసమునన్ కలహంస మనసు నాగస్వరూపంతో ఉన్నటువంటి శ్రీరమ్య శ్రీ అంటే అమృతాశ్రీని నాన్న వేదానికి కూడా అర్థం ఉంది కాబట్టి పంచభూతాలతో కూడినటువంటి ఉదారమైనటువంటి ఆ మహాలింగ రూపంతో ఉన్నటువంటి ఈ కొడుకుని కూడా పరబ్రహ్మ రూపంతో హృదయాంతో వినాశనం. ఇంకా అది కళిక మరి విద్విషత్యమోన్మథన ఉగ్ర శూలాగ్ర మహనీయ సంపదరు మరులుగను సందమున మరి మ్రానికి జాయ మరగి వెబ్బులితోడు మడుగు సింగారమ్ముల మరి మెచ్చునందమున పగలు రేయక ఎడల బలసి కొరువగు వింత పగిరి మగనాల్ వరువన్య తోయమున నిగమాంత సంచార నేత పాదద్వయీ నిగల్ ధగల్ నిర్వైన తీయమున నెమ్మదుల సోయగముని నిలుబుదోపులు కొన్న నెరజానతనములను నెరయి తొలికవన ముందు ఆయన కవిత్వం అంటే చాలా ఇష్టం. తొలికవయందు అమ్మోదకూర దుశ్శకని దోత్సవతి దృశ్యము కందవలక ఇగొనడి తోవిందునన్ దుకూల జటానవ్యబంధ వియన్నవ శరీరప్రభా ఆనవ సుధాధామమున నందువులు అవు పుట్టుగుల చిక్కలందు జనబృందముల ఆరించు ధామమున. ధామం అంటే నివాసం. ఎలా నివాసం అయినా మరి తర్వాత ఆలోచిస్తే శత్రువు లేకుండా అందరు శత్రు సంహారం చేస్తూ కూడా బాగా పైకెత్తబడి ఉగ్రమైనటువంటి శూలంతో పైకి శూలం యొక్క చివరి భాగంతో మహనీయ గొప్పదైనటువంటి సంపదలను అందంగా చేస్తూ పోతుంటే అంటే తన శూలంతో త్రిశూలంతో అందరినీ కూడా ఉగ్రమైన శూలంతో శత్రువులను శిక్షించి దుష్ట సంహారం శత్రు సంహారం నన్ను రక్షించేవాడు. మహనీయంగా ఇచ్చి మహనీయ సంపదలు ఇచ్చి సంతోషం పెట్టినవాడు. ఆ విధంగా విధము చందం అంటే విధము. మరి మ్రానికి క్రీజాయ మరిగి బెబ్బితోలు ముడుపు సింగారములు మరి మెచ్చునందమైన పగలు రేయక ఎడలను పడిసి కొలు విలువగు వింత పగిలి తోయం మగలన్ పలివెన్న తోయమున ఇవన్నీ కూడా మరి మాని క్రీడ మాని అంటే చెట్టు అన్నమాట. ఆ చెట్టు విషయంలో ఛాయ్ అంటే నీడ అంటే చెట్టు నీడ కూర్చొని కొంచెం చేడుగా ఉన్నట్టు అంటే బాగా ఎండ బాగా నీడ లేని స్థలంలో ఒక చోట
అలా అందమే ఉంటుంది. ఒక పక్క నీడ ఒక పక్క వేడి ఉంటే ఎంత హాయిగా అవుతుంది. చెట్ల యొక్క నీడ మంచి గాలి వేస్తూ ఉంటుంది అన్నమాట. అలా దానికి బాగా అలవాటైపోయింది, అలవాడిపోయి అలా ఉంటుంది. బెబ్బులు పెద్ద పులిలాగా. ఆ పెద్ద పులి ఏం చేస్తుంటా, పెద్ద పులి అలా నిలబడి ఆ చూసి తన యొక్క ఆహారం తినేసి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు ఆహారాన్ని తింటుంది. మళ్ళీ దొరక అప్పుడు వేటాడి చావాల్సి వస్తుంది. కానీ దాని తిండి ఆ తక్కిన జంతువులకు కూడా తక్కిన వాడికి ఉంచేస్తుంది. ఆ మాంసం బతుకుతే అలా బతకాలి, దాన్ని తిని 10 మంది పెట్టాలి అని ఆ విధంగా ఇక్కడ శివుడు ఆ భయపడిన అంటే అనుభవిస్తూ తన యొక్క కడవ పోగొడుతూ అందరూ కూడా మంచేసినటువంటి పెద్ద పులులాగా ఉన్నటువంటి అలా ఉన్నటువంటి ఆయన యొక్క అందమైనటువంటి సింగారంతో సింగారంతో ఉన్నటువంటి మనసు మెచ్చినటువంటి అందంగా, అంటే మనసు మెచ్చి అందంగా సింహస్వరం గంభీరంగా ఉన్నటువంటి ఉన్నారు. ఇంకా ఎలా అంటే పగలిరే కడల పలసి కొలు వింత మగనాల్ పగిలి మగనాల్ మగల పలు వెన్నతో యమున పగిలేవి. ఏ విధంగా పగలు రాత్రి కూడా పగలు రాత్రి కలిస్తేనే అమ్మవారు శివపార్వతులు తడి పొడి వసతం వెలుగు వెలుగుతుంది. చీకటి అమ్మవారు నల్లగా ఉంటుంది, శివుడు చల్లగా ఉంటాడు. పగలే కలిస్తేనే అది రాత్రి పగల ఇలా ఉన్నట్టుగానే బాగా ప్రకటినటువంటి విధంగా పగలి విధంగా భార్యాభర్తైనటువంటి ఆలుమగలైనటువంటి అర్ధనాస్తత్వంతో కూడినటువంటి అందమైనటువంటి విధంగా నిగమాంత సంచారనే తపాదత్వయి నిగల్ నిలువైన తీయమున నిగమాంత సంచారం ఎల్లప్పుడూ కూడా వేదాల్లో సంచరించినటువంటి ఎల్లప్పుడూ పాదములతోటి నిగలు దగదగలు మెలుస్తుంది. అర్ధనాస్తత్వం కదా, ఇద్దరు సిరపక నడుస్తుంది. చూడటానికి అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ నడుస్తున్నట్టుగాను పక్క శివుడు పక్క అమ్మవారు ఇద్దరే కనుక లాస్యంతో తాండవంతో నడకలు చాలా అందంగా ఉంటే ఎంతో తీయగా ఉంటుందిగా. నోటికి చెవులకు తీపి రావడం, కళ్ళకి తీపి రావడం, చెవులకు ఆ ధ్వని తీగా అనిపిస్తుంది, కళ్ళకి ఇంకా చూడ అనిపిస్తుంది. అనుభవాలంటూ ఆ తీపి గొప్పదనం వల్ల ఉంటాం. ఇంకా నెమ్మదుల సోయిగము నిలుగుతో పులుగొన్న నెలజానతన్నయ్య తొలి కవమున్ తెలు కవయందు. ఇంకెలా అంటే ఆ కవి నెమ్మది మంచి మనస్సు, నెరామది నెమ్మది. ఆ మనస్సు ఎంతో సంతోషంగా ఉంటే అందంగా ఉంటుంది. మనసు నిలుగుతోపులు అంటే మనసు మనోహరంగా ఉంటే ఎక్కడ కారకుండా అలా ఉండిపోవడం అన్నమాట. చిత్రంలో ఉండిపోయి చూస్తూ ఉండమాట. వాడి శివపాత్ర ఎల్లప్పుడూ చూడాలని, అర్థతత్వాన్ని చూడాలని మనసు ఊళ్ళో అగ్గగలాడుతూ ఉంటాము. అలా ఉన్నటువంటి తొలి కవయందు తొలి జంట అయింది. ఆ జంటైనటువంటి సమ్మోద పూర దుశ్శకుని దోశవదిదృక్షములో కందవుల కైకొడితో వందు. ఇంకెలాంట ఈ చుట్టుపక్కల ఎలాగైతే శకము అంటే నారబండని రాగద్రవ్యమని చెట్టుపై ఉంటే పిట్ట చిన్న ఆ చుట్టుపక్కల అంటే ఖాళీ జాగాలు ఖాళీ జాగా ఉంటుంది. చెట్ల కొండలు ఆ ఖాళీ జాగా అనేక విధమైన పక్షులు చెట్టులా ఉంటే ఆ చెట్టు మీనటువంటి నీడైందు హాయిగా ఆ మొట్టమొదటి తన ఉత్సాహంతో సంతోషంగా స్వేచ్ఛగా ఆ చూడాలనే కోగుతోటి రెండు కళేక కటాక్షాలతోటి వంకటింగో చూపులతోటి అందమైన చూపులతోటి అలా మనకి మనోహరం కలిగిస్తుంది. విధంగా దుగూల జటాన వ్యబంధ వియత్నవ శరీర ప్రభానవ సున్నవ సుధాధామున. ఇంకెలా అంట ఇంకా చూడాలని కోరుకుంటే దుకూలంతో పట్టు వస్త్రంతో ఉన్నటువంటి ఆ పట్టు వస్త్రం ఎలా ఉంటుంది, పసుపుతో ఉంటుంది. ఎరుపు పసుపు రెండు కలయిక వల్ల కొత్తమే ఉంటుంది. జుట్టు కూడా నవేమో అక్కడే తెల్లగా పుస్తకాన్ని ఉన్నటువంటి ఆ చెట్ల యొక్క జుట్టు యొక్క జటాజుట్టు యొక్క కొత్తగా కట్టినటువంటి ఆకాశం ఎలా చూస్తుంటే ఎలా ఉంటుంది, అనేక రంగులతో కలిసి ఉంటుంది. ఎరుపు ఉంటుంది, చాలా పసుపు రకాలతో కలిసి ఉంటుంది. అలా ఆకాశం నుండి ఉన్నటువంటి ఆయన యొక్క శరీరం అంటే ఆకాశం అంతా వ్యాపించినటువంటి శివుడు ఎలా ఉన్నట్టు ఆ జట ఆయన కాదు, జట ఆకాశంతా వ్యాపించి చెప్పుకున్నా. పాములు వెళ్ళాడుతున్నాయి, జట్టలా దూరుతున్నాయని చెప్పుకున్నా. అలా వ్యాపించినటువంటి ఆ శరీరం యొక్క కాంతితోటి ఎలా ఉందిట అందమైనటువంటి కొత్తదైనటువంటి అమృత భాండంలా ఉంది. అమృతాన్ని చూస్తే ఇంకా తాగాలి, ఎక్కువ తాగుతాం అని చూసినట్టుగానే ఇంకా చూడాలి అన్నట్టుగానే ఇక్కడ కూడా ఈయన యొక్క ఆకారాన్ని చూడాలని కోరిక ఊరుతో మనం సర్గరాష్ట్రమే చెప్పడం. అందువులు నవ్వు పుట్టువుల చిక్కులందు జన బృందమాలరించుధామమున. ఇంకా అందువులు అంటే అందువు అంటే నుయ్యి కోపం, అందువులు అంటే తీసుకోవడం,
ఒక అంటే అందుందు ప్రచున్నట్టు. ఇంకా ఉత్పత్తి కూడా ఉత్పాదన, ఇంకా అది ఏదో తీసుకోవాలని కోరిక. అంటే ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఎప్పుడు వస్తుంది? సాగు పుట్టుకున్నాం, మనం పుడుతున్నాం, సాగుతో పుట్టుతో మనం చిక్కిపోయాము, సాగుతో పుట్టు మనం చిక్కిపోయి ఏం చేయాలో తెలియక ఎవరు జనాలు సాగు పుట్టుకలో ఉండిపోయి చిక్కిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండి అలా మన ఉంచుతో మాయలో పడేసి ఆయన చూస్తూ ఉంటాడు. అలరి ఇంచుతామున అది సంతోషంగా ఉంటాడు. అంటే మన కార్యక్రమం నన్నే చూస్తారా చూడాలి, నన్ను మాయ తొలగి నన్ను చూస్తారా వెళ్ళిపోతాడు. మాయ తొలుగుతుందా అయితే మాయలో కూడా కొట్టుకుపోతా అని మాకు పరీక్షిస్తూ ఉంటాడు. అలాంటి ధామంలో నివాస స్థానంలో ఉంది. అలా ఉంటాయని నమస్కారం చెప్పాలి. ఇంకా ఉత్కడిక కమనీయ రమణీయ గమనీయ తేజమున ఆడించు క్రీడించు అలరించు నోజమున మూర్తులెనిమిది దాల్చి ముగురైన రూపము చుట్టులంటగరాని దుర్వార దీపము మహిత నిజ సౌందర్య మహితం హరిమతి రీతి అహిరాజవలయ దివ్య జటాభృతిభాతి వేదాంతార్థ విశ్రాంత వస్తుగుణ కవిలోక కావ్యార్థ గంభీర వస్తుగుణ. ఇది కవిత్వం తప్ప ఇంకేం పాడదు. ఇది కమనీయత్వాత్ రమణీయత్వాత్ రమణీయం, గమనీయత్వాత్ వెళ్ళాలని కోరిక. ఏ తేజంలోనో మనం చూడాలి. ఆ తేజం ఉందా ఉంది, ఒక తేజం కనిపిస్తుంది. ఆ తేజస్సు చూడ ఆహ్లాదంగా ఉంది, ఇంకా చూడ ఆహ్లాదంగా ఉంది, వింట ఆహ్లాదంగా రమణీయంగా ఉంది, వింట ఆహ్లాదంగా ఉంది, వెళ్ళడానికి కూడా ఉన్నాను. ఆ తేజస్సు అన్న వెళ్ళాలంది, చూడాలంది, వినాలి, అన్ని రకాలు ఉన్నాయి. అలాంటి అలా ఆడిస్తూ క్రీడిస్తున్నట్ట. ఆ క్రీడిస్తూ ఆడిస్తూ మనందరిని కూడా సంచరిస్తున్నాడు ఆయన. మన అందరిని కూడా అలరిస్తున్నాడు. అలా అనుకుంటే ఎవరికైనా మూర్తులు అష్టమూర్తి కదా, పృథ్వీ తేజవాయు అగ్నాసి మనస్సు యజమాని విన్ని కలిస్తే వాళ్ళే కదా. వాడిని తలుచుకొని ముగ్గురైన రూపమవు ధూర్తులంటగరా అని ముగ్గురే బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో ఒక రూపమైనటువంటి ధూర్తుని మూర్ఖుని పట్టించుకోకుండా తాను ఒక నిజతత్వంతో సనాతనంతో నిలిచిండు. కానీ దుర్వార దీపమవు, దుర్వారం వాయుంటుంది దీపంలా అగ్నిస్తంభాకారంగా ఎగిరో నువ్వు అని చెప్పడం అన్నమాట. మహిత నిజ సౌందర్య మహిత హరిమతి రీతి నాహిరాజవలయ దివ్య జటాభృతి భాతి వేదాంతార్థ విశ్రాంత వస్తుగుణ. ఏ విధంగా మహిత గొప్పదైనటువంటి నిజాత్ అనే యొక్క సౌందర్యం చేత వధించబడి హరించినటువంటి పోగిన మతితోటి బుద్ధితోటి, మతి అంటే ఏదైతే మనం ఇంకా శాస్త్ర అర్థములను తెలుసుకోవాలని కోరిక ఎవరికి ఉందో వాడి మతులు అన్నమాట. శాస్త్రార్థములను తెలుసుకోవాలని శాస్త్రంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవాలని కోరికటువంటి ఇది మంచి చెడు నిర్ణయించే జ్ఞానం కలిగి మతం అన్నమాట. అలా మతితో విధంగానే అహిరాజ వలయ సర్పాలతో కూడినటువంటి దివ్య ప్రకాశిస్తున్నటువంటి జటలతో కొంచెంటి భరించినటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఇంకా అన్ని వేదాంతార్థ విశ్రాంత వస్తువున వేదాంతార్థాలు అన్ని ఉపనిషత్తు కూడా ఆయన యొక్క విశ్రాంతి స్థానంలో ఉండేటట్టుగా ఇంకా కావ్యలోక కావ్యార్థ గంభీర వస్తువున ఇవన్నీ కూడా ఎప్పుడైతే నిగమగమాలు వేదాంత చదువుతారో వారి కవిత్వం రాసే జ్ఞానం వస్తుంది, మతి వస్తుంది. అలాంటి వస్తువులందు ఎప్పుడు నిమగ్నే హావభావాలతో మౌన వ్యాఖ్యుడై అన్నీ పరీక్షిస్తూ ఉంటాడు. అలా ఉంటూ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు సంబోధన శ్రీ పంపాహృదయ అంతరూపా చిద్రూప శ్రీ విరూపాక్ష కృపా వ్యాపార అంబుధిజాత శ్రీపతి అవతార సుకృతి సిద్ధి విశేష శ్రీ పంచాహృదయ అంతర శ్రీ పంపా తీరంలో హృదయంతో ఉన్నటువంటి రూపం గలవాడ చిద్రూప సిద్ధాంత స్వరూపుడ విరూపాక్ష అనేక రూపం గలవాడ అర్థం బేసికం ముక్కంటి అని శివుడేమో చెప్పాలి. శ్రీ అంటే వేదముతో కూడిన కృపా వ్యాపార అంబుది. కృప దయ్యం అనే వ్యాపారం విశేషమైన పారం అంటే ఒడ్డు, ఆపారం అంటే పూర్తి ఒడ్డు, విశేషంగా పూర్తిగా ఒడ్డుగాటువంటి కృప అనేది ఏది విశేషంగా కృప దయ్య అనే కృపంలో ఉన్నటువంటి ఆ సముద్రంతో ఆ సముద్రంలో ఉండి సముద్రంలో పుట్టించి ఉండి అందులో కూడా శ్రీపతి అవతార అలా సముద్రంలో పుట్టినటువంటి మన రక్షణలాగది కరుణా సముద్రంలోంచి పైకి వచ్చిన రక్షణలాగొచ్చి ఓ శివ ప్రకృతి సుకృత సిద్ధి విశేష అవతార సుకృత మంచి చేసిన వాడికి సిద్ధి ఇచ్చినటువంటి విశేషమైన రూపం కలవాడ మరియు మరియు శ్రీగిరి మల్లికార్జున మహిత రూపమునవతరించిన మధుర సంపదల నెగడిన మమ్ము కాంచిన దివ్య తేజమా
మరి ఇది కాకుండా శ్రీగిరి మల్లికార్జునుడై ఆ మొట్టమొదటి శ్రీగిరి మల్లికార్జునుడు అండి వేదాలు గుర్తున్నటువంటి మొత్తం కూడా అష్టాపీఠాల్లో మొట్టమొదటిటువంటి అందులో ఆ మల్లికార్జున స్వామితో కూడిన మహితమైన గొప్పదే రూపాన్ని పొందినటువంటి మధురమైనటువంటి అందమైనటువంటి తేలిలాగా సంపద ఇచ్చేటువంటి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దివ్యమైన తీరు, మమ్మల్ని చూడటానికి వచ్చినటువంటి మమ్మల్ని మేము చూసేట్టుగా రెండు వేసినటువంటి దివ్య తేజీ, పవిత్రమైన తేజస్సు కలవాడు. ఎరిగి నేను భజించు ఈ భక్తుల ఎల్ల కోరుకు అనుగ్రహించు దుయలమి బ్రోచడి ఎదురుగా ఇంటి ముంగలి కల్ప పూజమా. ఎవరైతే నేను స్థిరంగా భక్తులు నీ తత్వం తెలుసుకుని ఎవరు పూజిస్తారో అంత కోరికలో తీరుస్తూ ప్రేమతోటి రక్షిస్తూ కూడా ఎదురుగా వేగంతో శత్రువుని యుద్ధం చేస్తూ మా గుమ్మల నీకు భర్త వసూడు పోయి ఇంటి ముంగల్లో కలబూజంగా ఉంటాడు. బాణాసుడు ఇంటికి మొన్నాడు బాణ కొడుకుగా పొందాడు కదా. దేవేంద్రుడు కొడుకు చూసి నేను ఎంత కొడుకైతే బాగున్నావు కానీ అందిస్తున్నారు కొడుకుని చూసి ఇలా అయితే తాను కూడా తపస్సు చేసి కుమారాశ్రమం నేను కూడా కుమారాశ్రమం కొడుకు అయితే బాగుండుకున్నాడు. బాణాసుడు తపస్సు చేశాడు, శివుడు కొడుకుగా అంగీకరించాడు. నిన్ను ఆవాకిది కావునంటినో వరుణ్ నీలాలుగా పుట్టిన పొమ్మంటినో ఎంగిలికి తింటే కానీ కాదంటినో ఇలా అని శివుడు అన్నట్టు అంత భక్తి నేను కాలాన్ని చూచి వాపోయాడు. అంత బాణశుద్ధిముడు కూడా చేశాను. ఇంకా భక్తినసు ఇంకా భుజమ భక్తి నసిగిన బాల విషమ కవలని కైకొని అమర రక్తిని వరముల సగడి కరుణ పరమ కరుణ భరణ విషధర బాల శశిధర భక్తి మెచ్చిన పగది పలుకుల పటిక మెచ్చని పెగుడవయ్యును పరమశక్తిని మృతుల గైకొను ప్రకట వత్సరతాధురంధర పంచముఖముల బయలు వెడలుచు బయలు నిండిన పండు వెన్నెల పగది నెగడి నగవుత రగులను వరలు జీవుల పాలి ప్రాణమా. ఇంకేంట విష్ణుమూర్తిని శివుని కూడా ఏకత్వం శివకేశ అభేదం చూపిస్తున్నాడు ఇక్కడ. చెప్పినట్టుగానే హరిహరాజు తిక్కనగా అంటే మహా ఇష్టం. శ్రీగిరి గౌరి ఆ కాలంలో ఎలాగైతే శివుడు గొప్ప విష్ణుమూర్తి గొప్ప కాలంలో భారతాన్ని రచించడానికి సిద్ధపడ్డాడు తిక్కన గారు. దాంతో ఆయన శ్రీయన గౌరి నా బలకు చెల్వకు చిత్తమున ఉంటుంటే హరిహరాంశంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పలికెడు భక్తజనంబుల వైరి కచ్చామని గొలిచాడు మదిష్ట సిద్ధిని అంటే ఆయన దండం చేశాడు. అంటే హరిహర అంటుంది. ఇక్కడ కూడా అదే తత్వాన్ని మనసులో పెట్టుకొని విష్ణువుని కూడా శివుని ఇద్దరిని కలిపి ఇద్దరు రూపాయలు మరి విష్ణువు గొప్పతనం వల్లే కదా భక్త ప్రకారాన్ని విషయం తినేసి రక్షించి విషయం కూడా ఆయన ఏం చేయలేదు. అలా భక్తులు ఎంతమంది ఉన్నారు విషయం తిని సాకుండా బయటకు వచ్చినారు. శివుడే విషయం బయట అలాంటి వాడు భక్తులు కూడా చేయగలిగాడు అదే సిద్ధ ప్రకారం. అలాగనే కొంచెం పరాభక్తితోటి వరములు ఇచ్చేది ఉంటాయి కదా. అప్పుడే ఆ ప్రహ్లాదానికి తర్వాత నృసింహ సర్వేశ్వర అవతారం కూడా ఎత్తాడు కదా విష్ణుమూర్తి కోసం శివుడు. అది కూడా మనకి అలా పలునికొంత విషం ధరించినట్టు కూడా ఓ శివుడా. అది అలాగే శివుడిని ఎత్తిన చంద్రుడు ధరించినట్టు వాడ భక్తి మెచ్చిన పగది పలుకుల పటిక మెచ్చని విపుడయ్యను. భక్తితో ఇచ్చినప్పుడు కూడా ఏ అడిగినప్పుడు ఇచ్చేస్తావు నువ్వు. బలంగా ఇచ్చేటి ఎలాగైతే చేస్తాను బలంగా ఎవరు నువ్వు కావాలనుకుంటావు అందరం రక్షిస్తూ కూడా ఎక్కువే ఆసక్తితోటి ఆయన కృతులు కూడా తీసుకుంటావు కదా. ఎవరైనా తీసుకునే ఆహారం ఎవరైనా ఆ పళ్ళు తాంబూలాలు మహానైద్యం పెడతారు. ఆ 10 మందికి అన్నం పెడతారు. ఈయన కవిత్వం ఆహారం పెడతారు. కవిత్వం ఆహారం పెట్టండి నువ్వే కదా. ఇంకా దాంతో అలా తీసుకుంటూ ప్రకట వస్త్రత ఆధురంధర ప్రకటమైన ప్రకటిస్తున్నటువంటి నీ భర్త వస్త్రత్వాన్ని పెద్దవాడి పెళ్లి మీద చూపించేది వస్త్రత్వం. పెద్ద మీద ప్రేమ ఆదరణ. అలా అమ్మని నువ్వు ఆమె వస్త్రత్వం చూపిస్తున్నావు కదా. వసంతం ధరించిన పూర్తిగా ధరించినట్టు కూడా మా కోసం పంచముఖల బయలు విడచు పంచముఖాలతోటి కూడా అఘోర సజ్జత వామదేవాన్ని ముఖాలతో కూడా వచ్చి అందరం చూసి ఈసారి అఖోరాన్ని చూసి బయలు విడిచి అష్టములు ప్రపంచాన్ని కృష్ణ నువ్వే కదా. బయలు నిండిన పండు వెన్నెల పగది తగవు నగవుర తరగుల నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా. ప్రపంచం అంతా కూడా వ్యాపించినట్టు నువ్వు ఆ పండు వెన్నెల శివుడు తెల్లగా ఉంటాడు, వెన్ను కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి తరంగాల్లాగా నీ నవ్వులు తరంగాల్లాగా నడుస్తాయి. తెల్ల నవ్వు తరంగా కవుల హృదయం నలుపు నవ్వుని తెలుపుతో పోలుస్తారు. ఆ తరగాలంటే కెరటాలు అన్నమాట. ఆ కెరటాలటువంటి వరలు జీవుల పాలి ప్రాణమా. వరలు అంటే ఒత్తు తపస్సులు. అది ఎవరైతే తపస్సు
ఎవరు తపస్సు చేసి నువ్వే నాకు కావాలని ఎవరైతే అద్వైత సిద్ధాంతం చూస్తూ ఆనందాన్ని నిలబడుతూ అలా చిదానంద స్వరూపులే ఉండిపోతారో అలాంటి వాళ్ళని రక్షించి నువ్వే పాలిట ప్రాణం ఇచ్చేవాడు. ప్రాణం అంటే ఐదు గాలులతో కూడినటువంటి అనమాట. ఇంకా పంచకి ఇంద్రియ పంచకము పెనుబారిబడి కనుబడి సింహుడిన పరగులను పెరసరచి ప్రతిదిన ప్రాణిలోకము పాలి ప్రాణమా. ఎలాంటి ప్రాణం అంట? పంచేంద్రియ వంచంతో పంచేంద్రియాలు మనకిచ్చి మోసంతో ఇంద్రియాలు నడుస్తున్నటువంటి మాయలో పడి కొట్టుకుంటూ ఉంటే వాడి సుడిలో పడినటువంటి కాచక్ర భ్రమణంలో పడినటువంటి గౌరవం మనం దెబ్బలాడుకుంటుంటే పరిగెత్తుకొచ్చి వాడిని భయంతో అరుస్తుంటే వారు రక్షిస్తూ భయపడి భక్తులు ఇందులో తపస్సులు కూడా ఇందులో ఉండలేకపోతుంది, చూడలేకపోతుంది, వాడిని రక్షిస్తూ ఉంటావు కదా. వంచంతో ముంచిన వాడిని మడి వంచంతోనే వాడిని ప్రార్థన వాడంతిని పోగొట్టి మాయని పోగొట్టి రక్షిస్తూ వాడు భయపడుతున్న వాడిని రక్షిస్తావు కదా. అలాంటి వాడి నువ్వు కదా ప్రాణిలోకంలో ప్రాణము రక్షించేటువంటి వాడా. ప్రాణిలోకమునకు రక్షించేవాడ పాలిటి పశువున అనగా ప్రాణిలోకాన్ని కూడా పాలిటి నువ్వే రక్షించేవాడు కాదు. ఇక్కడ పరుగులు అంటే పరిగెత్తుకోవచ్చు అన్నమాట. విడచిన భయంతో అరచి దక్కి నాకు వస్తుందని సంతోషంతో రక్షించావని సంతోషంతో నీ రూపం కలిసి అంటారు. అరుణకరులై అమృతకరులై అమరపతులై అసురపతులై హరిపితాముకులబ్ధి తరగలు అయిన చూపుల ప్రభవమా. ఇంకా ఎలాంటి పుట్టావు నువ్వు? అరుణకరులై అరుణం అంటే అరుణ తెల్లంటే కరువులో కిరణాలు అన్నమాట. ఆ కిరణాలతోటి నీ యొక్క కిరణాలే చేతులతో చేతి అమృతంతో ఉన్నటువంటి అరుణంలో ఎర్రనైనటువంటి కిరణాలతోటి అలా ఎర్రనైనటువంటి అమృతంతో ఉన్నటువంటి చేతులతోటి అమరపతులైనటువంటి దేవతాపతులైనటువంటి అసురపతులవి కూడా అంటే శత్రువులో కూడా అందరూ రక్షిస్తూ అలా ఉండండి. హరి పితామహులు అబ్ధితరగలు హరుని ఇద్దరిని కూడా సముద్రం ఉన్నటువంటి అబ్ధి వాడే తన కెరటాల లాంటి వాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆయన తన రూపాన్ని తెలుసుకోలేకపోతే చూపించాడు. అలాంటి చూపులతోటి ప్రకాశిస్తుంటే బ్రహ్మ పుట్టు కలవాడ. హరినగతి చతురాత్మ వృత్తుల అంగ్రి సేవకులైన వారల అరలు ఉషగతిన దిగమించు అభయమిడిసే నందు విభవమా. ఇంకా హరినగతి ఇందులో కూడా రగడల్లో కూడా హరినగతని ఉషగతని చాలా ఉన్నాయి. అవి ఎందుకు హరిణం అంటే లేడిగతిలాగా అంటే అమ్మవారి యొక్క లేడిగతి నడుస్తుంది విష్ణుమూర్తి శివుడు చేస్తారన్నమాట. గంభీరంగా ఉండాలి. అందులో లాస్యము క్రీడని చెప్పుకోవడం. చతురాత్మ వృత్తుల నాలుగు యొక్క ఆత్మతో ఉండి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో కూడా హరిణి కాదని విష్ణుమూర్తి అని చెప్పుకోవచ్చు, లేనిది అని చెప్పుకోవచ్చు. ఆ చతురాత్మ వృత్తిని ప్రవర్తులతో ఉన్నటువంటి అంగ్రి సేవకులు అయినటువంటి నీ పాదసేవకులు అయినటువంటి విష్ణుమూర్తి బ్రహ్మలు వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళకు కూడా రక్షిస్తూ నువ్వు ఉత్సవం అంటే ఎద్దు. ఆ ఎద్దు మీద అధిగమిస్తూ కూడా అభయం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చింటి వాడు. చెయ్యిచ్చి అంది చేయనంత అభయమిడి చేతి అందించేయంటి వాడు ఇక ఐశ్వర్యవంతుడు. అసలు మామూలు నడకే కష్టం, అలాంటి ఎద్దు నడక కష్టం. కైలాసం ఎగురుపాలుగా ఉంటుంది. ఈ కైలాసం పండ్ల మీద ఎగురుపాలు నడుస్తూ గెంతుంటే అలా ఉండి కూడా శత్రువుని అందరు రక్షిస్తాడు. ఎగురు నడుస్తూ కూడా మామూలుగా ఉండేసినా భయపడతాం మనం. అలాంటి అవి కొండ మీద నడుస్తూ విషుకంతో ఎక్కి దాన్ని తిరుగుతూ మొత్తం రక్షిస్తాం. అంత కష్టం అయినా కూడా అంత ఐశ్వర్యం ఇస్తూ చేయించి అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. అభయమిడి చేయనందుమా ఉత్కడుక శ్రీగిరీశ్వరు శృంగమున నివసించి భక్తుల కలిన మాత్రకు యోగి దుర్లభమైన తన పదమసగి వారలు సలుపు యాత్రకు తెలియగా ప్రతిపదము ఫలము ప్రతిధ్వనించడు వృషభగమనము. ఎలా అంట శ్రీగిరీశ్వర శృంగమున ఎవరైతే శృంగం చూస్తే చాపుట్టుగా లేవని చెప్తారో అక్కడ అర్ధనాశత్వం చూస్తేనే సహస్రాంగం చూస్తేనే అది శ్రీగిరత్వం. ఎవరైతే వేదాంగాలు చదువుకోకపోయినా భక్తితోటి ఆ శివుడిని కొలిస్తే అంత ఏమిటి ఆ శివుని యొక్క సహస్రాంగం చూస్తారో ఆ భక్తుల యొక్క చూడని వెంటనే యోగి దుర్భమైనటువంటి తన పదాన్ని ఇస్తారు. యోగికి కూడా సరిపోయిన తన భక్తితో ఉంటే చాలు అలా ఇస్తాడట భక్తులు. ఆ పదాన్ని ఇచ్చి వాళ్ళు యాత్రకు కూడా వాడు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారో ప్రయాణం అన్నిటికి కూడా చేసి
తన ప్రతి పదం కూడా ఇస్తుంది వాడిని వెనక్కి నడిపిస్తూ ఉంటాం అందరినీ కూడా. అలా ఎట్లా నడిపిస్తావు? ప్రతిధ్వనించేది వృషభ గమనము, ప్రతిధ్వనిస్తూ ధ్వంధ్వనే వస్తున్నా అని చెప్పి ఆ దిక్కల చప్పుడునే మన ప్రభు రక్షిస్తూ ఉంటాను. తెలుగు వృషభ గమనము ప్రతిధ్వనించేది వృషభ గమనము తెలుగు కటక కటక కృష్ణవేణి దివ్య వీధి గమన గమనము లలిత నిజ పద లక్ష్య బహుముఖల ఆశ్రిత మధుర కవనము కలిత యాత్రక గళ వినిర్గత గాన లీలాలాసభవనము. అలా ఇంకా తెలుగు తెలుగు వృషభం కనిపిస్తూ తెలియజేస్తూ అందరికీ నివాస స్థానమైనటువంటి కృష్ణవేణి తరంగాలతో ఉన్నటువంటి ఆ వంపలు కృష్ణవేణి తరంగాలు ఉంటాయంట ఆ దగ్గర. ఆ నడకతో ఉన్నటువంటి అందం చూసింది కవిత రాహిత్యమైనటువంటి తన యొక్క నిజాన్ని తన యొక్క పదముతో లక్ష్యమైన తన యొక్క లక్ష్యంలో ఏ పని చేద్దాం ఆ పని చేద్దాం గూఢం నేను ఈ పని చేద్దాం అనడానికి ఇదిగా సాక్షిగా ఆ పని చేయడం అన్నమాట. దాని సిద్ధమయ్యేటువంటి దాని మీద దృష్టి పెట్టి చేయడం అన్నమాట. అనేక ముఖాలతో కూడినటువంటి హాస్య అంటే అనేక విధములుగా అని నృత్యం చేస్తూ లాస్యం చేస్తూ ఆడుతోటి హాస్యించిన వాడిని మధుర కవనంతో మధుర అంటే కవిత్వం కూడా హాస్యంతో రసాలతోటి అన్ని కలుస్తూ ఉంటాం కదా. కవిత్వం కూడా స్త్రీతో కొలుస్తాం కాబట్టి రసాలు ఉంటాయి. అలా రాసినటువంటి మధుర కవనంతో అలా శివుడు కూడా అజ్ఞాసుడు అని చెప్పి అలా ఉన్నటువంటి కూడినటువంటి యాత్రకళ యాత్రతో గడ యాత్రికులతో ఉన్నటువంటి వినిర్గత బయటకు వచ్చినటువంటి గామె యొక్క గొప్పదనం చేత లాస్యంతో ఉన్నటువంటి భవనం దీని యొక్క భవనంతో క్రీడాలాస్యంతో ఎప్పుడు అదే కైలాస పర్వతంలో క్రీడార్థం వివరిస్తూ ఉంటాడని అర్థం. అలాంటి వాడు గాన లీలాలాసభవనం అధివసాలాసమని అధివసించి జగమ్ములేలడి అద్దిజా హృదయాంతరంగమాలంటూ కూడా జగముంతగా పరిపాలిస్తూ అద్దిజా హృదయంలో గౌరీ పామవారి హృదయంలో ఉన్నటువంటి అని చెప్తున్నాను. మధుర నిజపద మధుర సప్రియమాన్యజన చిత్తాబ్జ భృంగమ మధురమైనటువంటి తన యొక్క పదాలతోటి మధురసం ఇస్తూ కూడా ఇష్టమైన దేవుల గౌరవించబడిన ఇష్టమైన దేవుల యొక్క మనస్సునందు భృంగంలాగా చిత్తమైనటువంటి చిత్తాబ్జమందు మనస్సు అనే పద్మమునందు భృంగంలాగా తిరుగుతూ ఉంటాం. తుమ్మిదలాగా మన భృంగం లేకుంటే తుమ్మిదకు పువ్వులు తిరుగుతుంది, మన తుమ్మిదం తిరుగుతూ ఉంటాం అనుకుంటుంది. సారాయిపత్రం నీవే మూలము నిన్నే పల్కెడి సుతులు నీ చేత ప్రోపంద నీకై వాళ్ళభ్యమునంద నీకు సతీ నీకు నతి నీకంఠం పరింకొల్వ నీకే వారల్ సరి భావముల నాయి బుద్ధిని ఎందుగా దేవా యవ్వండార్పణం విడగన్ నీదే నీవు పాలింపవే నీవే మూలము నిన్నే పల్కెడి సుతులు. నీది సారేపత్రం తెలుగులో రాస్తారు. నీవే మూలము నిన్నే పలుకుతాయి పలికెడి శృతులు నిన్నే పలుకుతాయి. నీ చేత ప్రోపందా నీ చేతే ప్రపంచం అంతా నడుస్తోంది. నీకే వాళ్ళభ్యమునందా నీ యొక్క ప్రేమ అభిమానం పొందాలని నీకేం కావాలి? నీకు అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను. నీకు చతుర్థిపడి నీకంటే పరుం కల్వా నీ శివానికి కావాలి నమస్కరించాను. నీకు ఏ వారు సరి శివానికి అక్కడగా పోతానికి ఎవరు లేరు. సార్వభౌమం చాలా నీ భావాలు ఎందుకు కూడా నీకు నీవే బుద్ధి కనుక నా ఈ బుద్ధిని ఎందుగా ఇప్పుడు నా బుద్ధి కూడా నీదే. అందువల్ల దేవా ఓ దేవుడా ఇవ్వండి అర్పణ నేను ఎవడయ్యానికి అర్పణ ఇవ్వడానికి నేను నీ వాటి నీకు అర్పణ ఏమిస్తాను? నేను నీ వాడికి నీకేమిస్తాను? ఏనెవ్వడ అర్పణం విడగా నీదే నీకు పాలింపవే నేను ఎవరిని ఇవ్వడానికి అంతా నువ్వు నాది కూడా నువ్వే కదా. నేను ఎక్కడున్నా నాకంటే ఉండడానికి ఏం లేదు ఇక్కడ అది నన్ను కూడా అర్పణం విడగా నేనే అర్పణం చేసుకొని తీసుకోబడ్డాడు. నీవు పాలింపవే నీవే మూలము నిన్నే పల్కెడి శృతులు నీ చేత ప్రోపంద నీకై వాళ్ళభ్యమునంద నీకు నది నీకంటన్ పరుగల్వ నీకు ఏ వారల్ సరి సారభౌముల నా ఈ బుద్ధి నీ ఎందుగా దేవా ఎవ్వడ అర్పణం విడగన్ నీదే నీవు పాలింపవే. అనుగ్రహం అని మ్రొక్కిన ఉత్తమ జనపతి కళత్ర పుత్ర సహితుని దీవించెను శంకరుండు అనుకంపా వినిమయ భాషణము శ్రవణ ప్రేయముగా శివుడు మాట్లాడుతున్నాడు. ఓ ఉత్తమ దంపతులారా ఉత్తమ
పితృ కలిమిన్ ఐదిరి ధన్యులు మీ ఉభయులు ఇతడు మనివై మీ ఉభయులు ఇతడు మనివై ఈ అఖిలం ఉత్తముగా ఏలు చిరముగన్. మీ ఉత్తమ మహిళ దంపతులారా ఉత్తమ పుత్రులను ధన్యులయ్యారు. మీ ఉభయుడి మనువులా ఉంటాడంటే అను చాలా కాలం వెళ్తాడు, పరిపాలిస్తాడు. మీ అభిలషితం ఇచ్చేద హాయిగా చిరుముండి వాంఛితాధిక సిద్ధి మీ ఎల్లరు తుదకు మత్సాయుధ్యమునందు అందుడు అనుచు శంకరుడు అంతను. నేను అడిగింది కోరికిస్తాను, హాయిగా చాలా కాలం ఉండండి, మీ కోరికలు సిద్ధిస్తాయి. నేను చివరికి నా ఎంత అయిన తర్వాత మీరు నా సాయుధ్యాన్ని పొందుతారు అని శంకరుడు అంతర్హితుడయ్యే ముఖ స్వాంతము వెలుగొందగా ప్రజామతి పూయ సంతర్పణముగా ఉత్తమ సంతత పాలము విభవ సంహృతమయ్యను. ఇలా అంతర్హృదయ సూర్యుడు వెళ్ళిపోయాడు. అప్పుడు మహారాజు ఎంతో మనస్సుగా సంతోషమైంది. భారత వాడే మంచి బుద్ధి గలవాడే, ఏది మంచి చెడు తెలుసుకున్నవాడే తిరిగి అందరికీ కూడా సంతర్పణ తిరిగి ఉత్తమ చాలా కాలం విభవంతో సంపూర్ణంగా సంతోషంగా ఉత్తమ తిరిగి మళ్ళీ ప్రజాసమ పొందాడు. ఇంకెలా అంటే శ్రీమధురధాములు శిష్టజన పూర్ణచిర కామములు శ్రీగిరి కుమారి ప్రేమ రసపూర నవ విభ్రమ విహార రుచిరాకృతులు విశ్వహిత కావ్య వ్యోమమణులు ఉత్తమ మనోదయ గభస్తులు సితావన దయోధరి విరూపాక్షామల కటాక్షములు ఆర్నిసుప్రోసు జగమాతుతి మంగళ శ్రీ మహాశ్రీ జగమాతుతోటి ఎప్పుడు రక్షిస్తానని కూడా మంగళ మహాశ్రీ రక్షిస్తాను. ఎలాగట శ్రీ మధురధాములు శ్రీ మధురమేంటి శోభతో కూడినటువంటి వేదార్థంతో కూడినటువంటి మీ యొక్క ధాములు నివాస స్థాములు సృష్టిల యొక్క జనాల యొక్క మనస్సు పూర్ణంగా కొన్ని కోరికలు నెరవేరుస్తున్నాయి. శ్రీగిరి కుమారి ఏంటంటే పార్వతీ పరమేశ్వరుని కుమారుడి ప్రేమతో కుమారంతో ఇచ్చినట్టు ప్రేమతోటి అంటే శ్రీగిరి కుమారుడైనటువంటి కుమారస్వామి అందరూ కూడా మొత్తం అందరూ కూడా శివ కుటుంబంతో కూడా ప్రేమతో కూడండి, రసంతో కూడండి, పూర్తిగా పరిపూర్ణమైనటువంటి కొత్తమైనటువంటి విభ్రమాలతో ఆశ్రయించేటువంటి విహారాలతోటి అంటే ఐశ్వర్యాలతో ఇచ్చి కాంతులతోటి అనేక ఆకృతితో ఉన్నటువంటి వాడు. ఇంకా విశ్వహిత కావ్య వ్యోమణులు ఉత్తమ విశ్వానికి హితమైనటువంటి కావ్యమైనటువంటి ఆకాశంలోగా చంద్రమణులాగా చంద్రులా వెలుగుతున్నాయి. ఉత్తమ మనోదయ గభస్తులు ఉత్తమ మహారాజు చేసినటువంటి ఆ కవిత్వాల కావ్యాలు మళ్ళీ కూడా అందరినీ రక్షించాడు. ఎలాగైతే ఉత్తమ తండ్రి అలా చేశాడు అలా పరిపాలన చేశాడు, అలా కిరణాలతో ఉండే. ఇంకెలాగ సీత ఆవన దయోధది విరూపాక్ష అమల కటాక్షములు. ఇంకా అన్నిటి ముఖ్యం దేవుడి సాయం ఉండాలి. ఇలా చేస్తుంటే సీత ఆశ్రయించిన వాడిని ఎల్లప్పుడూ కూడా దయా అనే సముద్రంతో వాడిని రక్షిస్తూ విరూపాక్ష కటాక్షం చేత ఎల్లప్పుడూ స్వచ్ఛమైన విరూపాక్ష కటాక్షంతో అందరినీ కూడా రాత్రి పగలు కూడా ప్రతి వాడిని రక్షిస్తున్నటువంటి ఆ జగాన్ని మంగళంతో మహారాజు చేస్తున్నాడు అర్థం. శ్రీనాథాది కవీశ్వర ధీనాథ కృష్ణరాయ దేవేంద్ర మన శ్రీనాథ నిగమసార శ్రీనాథ సీతావన ప్రసిద్ధ కటాక్ష. శ్రీనాథాది కవిస్తులైనటువంటి అనేక మంది శ్రీనాథుడు అంటే విష్ణువు నాందకాలు కూడా విష్ణు బ్రహ్మతో కూడిన వాళ్ళు మళ్ళీ శ్రీనాథ కవులు అంటే అన్ని కవులే కూడా దేవదానువులు అందరి చేత కొనియాడబడినటువంటి కృష్ణదేవరాయలే కృష్ణదేవరాయల చేత కొనియాడబడి అలాగ మళ్ళీ మనస్సు అనేటువంటి శ్రీనాథుడు మనస్సు శ్రీనాథుడు అంటే హృదయకం నుండి దహాకాశం ఉన్నటువంటి సాధనాస్తత్వం అలా నిగమసారైనటువంటి శోభతో కూడినటువంటి అలాంటి ఆశించిన వాళ్ళని ప్రసిద్ధమైన కటాక్షాలతో కూడుకున్నవాడా. శ్రీనాథాది కవిశ్వరధీనాథ కృష్ణరాయ దేవేంద్ర మన శ్రీనాథ నిగమసార శ్రీనాథ శ్రీతావన ప్రసిద్ధ కటాక్ష. ఆహరయ్య కులనందిని హృదయహారి హంసాకృతి విహరమణి మందిర నిఖిల వేద విద్యాకృతి మహర్షి మతి కందరాత్మయిత మాన్య మంత్రాకృతి అహేతు కృపాత్త మత్కృతి గుణాక్షహారాకృతి. ఆహార్య కులనందిని ఆహార్యం అంటే కొండ, ఇంకోటి దోశ తగింది. ఏమిటా కొన్నందినటువంటి అంటే సంతోషించినటువంటి
ధ్యానంతో తప్ప శివుడు దొరకడు. హృదయాకాశంలో ఉన్నటువంటి హృదయాకాశం నుండి హంసధ్వనితో కొన్ని నాదధ్వనితో సోహమాజన్మ అన్నట్టుగానే సోహధ్వనితో కూడినటువంటి ఎవరైతే ఆ నిత్యం ఆనంద యుక్తుడు అవుతాడో ఆనంద స్వరూపుడు, అలాంటి ఆనంద స్వరూపుడు కూడినవాడు ఆ నందింపజేసి. అలాగే నందినీదేవి అది నందినీదేవి ఎలా అయితే అడిగిన వాళ్ళు ఎలా ఇస్తుందో, వశిష్ఠం గారు నందిదేవి ఎలా ఇస్తుందో, కల్పవృక్షం ఎలా ఇస్తుందో, అలాగే నందిని యొక్క భర్త ఏంటంటే నంది కూడా ఎక్కున్నాడు కదా. నందిని ఇద్దరు కూడా వాడు ఎక్కుండి వాడు హృదయంతో ఋషిండి వాడు విహారంతో ఉండి మన విహారమైన పట్టణం మనులతోటి మందిరం అంటే పట్టణము, తర్వాత తలపం కూడా మందిరం కూడా ఇల్లు కూడా ఉంది. ఆ మందిరంతో కూడినటువంటి ఇంకా ఎలాంటి వాట అన్ని విహారంతో అలా శరీరం కలిగిన వాడు శివుడు అక్షణేశ్వరం. ఇంకా ఎలాంటి వాడు మందిరంతో కూడినటువంటి నిఖిల అన్ని చేయండి వేదాలతోటి విద్యలతో ఆకృతి వాడు. ఇంకా ఎలాంటి వాడు ఇన్ని రకాలు ఉన్నటువంటి ఎవరైతే ఇన్ని రకాలు ఉన్నాయో ఆహార్యంతో ఎల్లప్పుడూ కూడా శివధ్యానం చేస్తూ హృదయంలో హంసకు నాస్వరూపంతో ఎవరైతే ముక్తి పొందుతో దేవుడు చూసింది ఎల్లప్పుడూ హృదయాంధకారంతో నడుస్తూ ఉంటారో చెప్పినట్టుగానే పుష్పంతుడు చెప్పినట్టుగానే మనసుతో ఎవరైతే మనోరమైన రాత్రి ధ్యానంతో ఉంటారో అలా వేద విద్యాకులతో ఉంటారో ఆ మహర్షుల యొక్క మతి అంటే శాస్త్రం నందు ఏది మంచి చెడు అని తెలుసుకోవడానికి అర్థజ్ఞానం నిర్ణయించుకోండి అలా కూడినటువంటి అంకుశంలా ధ్వనితమైన గుణంతో అంకుశమైనటువంటి ధ్వనిత అంటే అంకుశంలా ఉన్నటువంటి ధ్వనిత గుహ అనమాట. మందిరం అంటే గుహ కూడా అలా గుహలో ఉన్నటువంటి ధ్వనిత అది వేసినట్టు మాన్య గౌరవించుకుంటే మంత్రాలతో కూడినట్టు ఆకృతి కలవాడ ఆకృతితో కూడినటువంటి అహేతు ఏ హేతుగా ఎల్లప్పుడూ కూడా ఏ కోరిక లేకుండా నిస్వార్థంతో అలా కూర్చుని ఎల్లప్పుడూ యోగనిష్ఠుంటూ వాడ అంటే విలువపరుస్తూ ఉంటే మౌన వ్యాఖ్యలు కదా అలా ఉంటూ కృపతో కూడినటువంటి నా యొక్క కృతిని కూడా నా యొక్క కృతి మత్కృతి నా యొక్క గుణములతో కూడినటువంటి ఆహారాకృతి గుణంతో కూడినటువంటి ఈ ఆహారకృతిని తీసుకోమని చెప్తున్నాను అన్నమాట. ఆహారం అంటే కొండ దోశ తగింది కదా, ఈ దోశ తగింది. ఆహారం అంటే దోశ తగింది. ఏమిటి? నా కృతి నువ్వు తీసుకున్నాను. గుణాలతో ఇన్ని రకాల గుణాలతో ఉండి కృతి నువ్వు తీసుకున్నాను. ఆకృతి గలవాడ నా కవిత్వం కూడా నా కవిత్వం ఎలాంటిది ఎల్లప్పుడూ నీతో పోలిస్తూ ఆహార్యం ఏంటి కులంతో కూడినటువంటి ఆహార్యం అనే కులం అని అంటే మనసు నాలో వచ్చినటువంటి నా మనసుతో తీసుకున్నటువంటి సంతోషంతో ఇస్తున్నటువంటి నందిని గురించి హృదయం ధారాకాశంలో ఉన్నటువంటి ఎల్లప్పుడూ చూడండి హంసాకులతో నాదస్వరూపంతో నాదస్వరూపే కదా మనలో కవిత్వం అంతా కూడా విశుద్ధ చక్రంలో చూసిన ఆనందించి అలా వచ్చినటువంటి ఎల్లప్పుడూ కూడా నువ్వే నా మనసులో ఉండి పట్టణంలా చేసినటువంటి వేద విద్యంతో కూడినటువంటి ఆకారంతో కూడినటువంటి మహర్షులా ఎలాగైతే చేస్తారో అలా మహర్షత్వంతో మహా గొప్పదే ఏంటి ఋషితో ఉన్నటువంటి నానుషి కూతే కావ్య నీ యొక్క అనుగ్రహం కవినయ్యా. ఆ అనుగ్రహంతో ఉండి ఏది శాస్త్రం ఏది మంచి చెడు కలిగిన విజ్ఞానం తెలుసుకోండి, కలిగిన నిర్ణయం ఉందో అది తెలుసుకో. జ్ఞానం ఇచ్చేటు నువ్వు ఆ ఇచ్చినటువంటి అంకుశంలా ఇచ్చినటువంటి నాకు నువ్వు ఇచ్చినటువంటి అంకుశంతో కూడినటువంటి గౌరవించబడినటువంటి మంత్రాలతో ఆకృతి అక్షరాల మాతృకా స్వరూపంలో కూడా అక్షరాలను మాతృకా స్వరూపంలో కూడా అలా మాతృకా స్వరూపం నాకు ఇచ్చినటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి నువ్వు ఎలాగైతే మౌన వ్యాఖ్యతో ఉన్నావో నేను శారీరంగా మౌనంగా ఉన్నప్పుడు కూడా శారీరంగా మౌనంగా మానసికంగా మాత్రం మౌన వ్యాఖ్యనే నీకు పుస్తకాన్ని ఇస్తున్నటువంటి కృపతో కూడినటువంటి చిత్తం కలిగినటువంటి నా యొక్క కృతిని గుణముల యొక్క పేరు కలిగినటువంటి ఆహార కృతిని తీసుకోమని చెప్తున్నారు. ఆహార్య కులనందిని ఉదయహారి హంసాకృతి విహారమణి మందిరనిఖిల వేద విద్యాకృతి మహర్షి సద్మతి కందరాధ్వైత మాన్య మంత్రాకృతి అహేతు కృపాత్మత్కృతి గుణాక్షహారాకృతి ఇదే నా గుణముద్ర హారాన్ని ఇస్తున్నాను పద్యాలను. మహిత షడక్షరీ మను సమంచిత భావమదీయ కావ్య సత్కుహర సదా విహార సగుంభిత చిత్త మదీయ చిత్త సన్నిహిత హితాత్మపుత్ర కమనీయ షడాశ్య మృదు ప్రస్రవత్ వచ సహజ గుణ ప్రబంధరస సంగత దివ్య కృపావసింగత. మహిత గొప్పదైనటువంటి షడక్షరం యొక్క ఓం నమ శివాయలో కూడా షడక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకం ఇందులో కూడా యాన షడక్షరాలతో 6 ముఖాలతో ఉన్నాయి కాబట్టి ఓం నమ శివాయ అన్నట్టుగా సాధకం చేసినటువంటి అక్షరాల యొక్క సాధకతో కూడినటువంటి భావాలతో కూడినటువంటి మరియా నా యొక్క కావ్యం యొక్క
సత్ కుహర, సత్తు మంచి కుహరము అంటే గుహ. గుహలో ఉన్నటువంటి నా మనస్సుని కావ్యం అనే గుహలో, నా మనస్సులో హృదయంలో కావ్యం గుహలో ఉన్నటువంటి సదా ఎల్లప్పుడూ విహరిస్తున్నటువంటి రసాలతో కూడినటువంటి గంభిస్తున్నటువంటి చిత్తం అనేటువంటి చిత్తంతో మనస్సు దిగున, చిత్తం అంటే మనస్సు, ఇంకో మనశ్చక్రం కూడా అంటాం. షడచక్రాలకు ఇంకో పేరు మనశ్చక్రం. ఆ మనశ్చక్రంతో కూడినటువంటి మరి నా యొక్క చిత్తానికి చిదాకాశానికి దగ్గరగా ఉన్నటువంటి కూడినటువంటి హితమైనటువంటి ఆత్మ నా యొక్క పుత్రమైనటువంటి పుత్రికమైన ఈ పుత్రం అంటే పుస్తకం ఒక స్త్రీతో పుస్తకం కవిత్వంతో పోలుస్తారు, కవిత్వాన్ని పోలుస్తారు. కాబట్టి ఈ పుత్రికను కమనీయమైనటువంటి అందమైనటువంటి షడాస్య ఆరు ముఖమైనటువంటి మధు తేనె స్రవిస్తున్నటువంటి వచహ మాటల యొక్క సహజమైనటువంటి గుణాలతోటి, సహజమైన గుణాలతోటి, ప్రబంధంతో, రసంతో, శ్రీకృష్ణ బంధం దాకునేటువంటి రసంతో, సంగత కలిసినటువంటి దివ్యమైన కృపతోటి కృపతో వశంగతం, కృపతో కూడి వశమైపోయింది. దాని ఎందు లగ్నం అయిపోయింది నుండి కవిత్వాన్ని తీసుకోమని అంటే ఈయన యొక్క మనస్సు కూడా ఆయనకి ఇస్తారు. చదివేస్తాను అంటే ఆయనకి ఏమనుకోనమాట, మహిళ షడక్షరీమను సమంచిత భావమదీయ కావ్య సత్కువర సదా విహార రసగుంభిత మదీయ చిత్త సన్నిహిత హితాత్మపుత్ర కమనీయ షడాస్య మృదు స్రవత్వచ సహజ గుణ ప్రబంధరస సంగత దివ్య కృపావసింగత. సూర్యుడు యొక్క సూర్యుడు యొక్క అలా ప్రకాశించి అంతా తన కిరణాలతో ప్రకాశిస్తాడే. ఈ కవిత్వం అనే సూర్యుడు కూడా, కవితా కన్య కూడా, సూర్యం అనేటి కవితా కన్య కూడా, కాంతితో నుండి కూడా కవితా కన్య కూడా ఇలాగా నీ ఎందు వసంగతం అయిపోయింది చెప్తున్నాడు. శ్రీ కనకరత్నం మా కనకరత్నం ఆహుతయ ఆకాశ మృగంగ సరభారాధ్య మనోజాకర పతంగ కవన రమ ఆకల్ప చంద్రమౌళి సదివా. ఈ పుస్తకం ఆయనకి అంకితం చేశారు. ఈ పుస్తకం యూపాషం అంకితం చేస్తే ఇప్పుడు కనకరత్నం గారి సరఫరాసు ఈ పుస్తకాన్ని ముదిగొండ వారి పుస్తకం అచ్చు వేశారు గుంటూరు వాడు. అందువలన వాడిని ఆశ్రయిస్తుంది. అలా వాడితో కూడి ఆ చంద్రమౌళి, ఈయన పేరు చంద్రమౌళి, పుస్తకం అందించిన విశ్వం అందం ఇద్దరు కూడా వాడి యొక్క నువ్వు కూడా నీ యొక్క అలంకార ప్రియులే కదా ముదిగొండ చంద్రమౌళి గారి. అందువల్ల నువ్వు కూడా వాడు అద్వైతం దాకా అందరూ ఒకటి చేస్తున్నారు. ఆయన ఎలాంటి చంద్రమౌళి ఎలాంటి శ్రీ కనకరత్నము బంగారత్నం, ఆయన పేరు కనకరత్నం, వాళ్ళ అమ్మగారి పేరు. కానీ బంగారత్నంతో కొన్ని శ్రీకనకం అంటే వెండి కొండ మీద చెప్పచ్చు. వేదవంతం అంటే బాగా ఎల్లప్పుడూ కూడా శివధ్యానంతో అద్వేషించి శివపూజాది అందరూ ఆధ్యాత్మిక ధనుష్కులు అందరూ కూడా అలాంటి వంశంలో నుండి వీరు కనకరత్నం శరభారాజు యొక్క మనస్సులో వాళ్ళ మనస్సు నుండి పద్మాలా ఉన్నటువంటి గాలి ఎగుతుండే పతంగం అంటే గాలిపటం, ఆ ఎగుతున్నటువంటి కవిత్వంతో ఉన్నటువంటి రమతో కవిత్వంతో శోభతో ఉన్నటువంటి ఆకల్ప పూర్తిగా ఉన్నటువంటి ఆకల్పం ఎల్లప్పుడూ ఉన్నటువంటి చంద్రమౌళీశ్వరుడు శివ కల్పంతాలు పుస్తకండానే ఆ ఎల్లప్పుడూ కూడా నువ్వు కల్పంతం శివుడిని ఎలా చంద్రుని ఎలాగా తల మీద అలంకరిస్తావు వీడు కూడా అంత ఉండాలి. ఇంకా ఎలాంటి అభినవ శాకుంత్ర దీప్త భవ్య గాథానుజన ఫలిత గుణాలి విభోత్తమం మనుసంభవ విభాసి షష్టాననం వెలయి శివు కృపని. శివుని కృపన ఈయన అభినవ శాకుంతమని రాశారు. చాలామంది శాకుంతం రాస్తారు. కాళిదాసు రాసిన పుస్తకాన్ని అభిజ్ఞా శాకుంతం రాసుకుంటే ఈయన అభినవ శాకుంతం అని రాశారు. దానికి అనుజన్మ, దాని తర్వాత పుస్తకం అని మీకు చెప్పారు. అభినవ శాకుంతం ఏం రాశారు కూడా నాకు ఇలా పుస్తకం దొరకలేదు, అది కూడా చెప్తాను. అభినవ శాకుంతంతో ప్రకాశిస్తున్నటువంటి భవ్యమైనటువంటి గాథ భవ్యమైన అభినవ శాకుంతం ఎలాంటి దివ్యమైంది, ప్రకాశిస్తుందండి, కాంతికది భవ్యమైంది. అలా కథ కలిగినటువంటి దానికి అనుజనం అంటే నా తర్వాత పుట్టినమాట స్త్రీ అంటే చెల్లెల్లాంటి సోదరు లాంటి. అలా ఉండి ఫలించినటువంటి గుణముల యొక్క సమూహాలతోటి విభవ గొప్పదైనటువంటి ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాలతో గొప్పదైన ఉత్తమమనే మనసంభవం విభాసి ప్రకాశిస్తున్నటువంటి ఈ షష్టాన ఉత్తమ మనసంభవంతో అంటే ఉత్తమమైన మనువు పుట్టాడు కాబట్టి ఆ సంబంధం ప్రకాశిస్తున్నటువంటి షష్టానం ప్రకాశించుగా శివుని యొక్క కృప వలన ప్రకాశించుగా కానీ
చెప్పా ఇప్పటికీ పుస్తకం చెప్పాను. ఇంకా మనం ఇంకా చాలా చెప్పాలి పుస్తకానికి. ఇంకెక్కడెక్కడ చూసి చెప్పాలి. మారం రాసిన పుస్తకాన్ని కూడా చూడాలి. కొంచెం ఒకసారి చెప్పిన కదా. కోమల శిరీష కుసుమ శ్రీముదులము పద్మసుర విస్నిగ్ధ రసధునీధామగుమూర్తి యొక్కండు ఆమహి తన పెద్దరికము హరించబడు. చాలా చెప్తుంది.